ఈ వీడియోలో మనం వెక్టార్స్ మీద ప్రాబ్లమ్స్ చేస్తాము. వెక్టార్ కాన్సెప్ట్ వీడియోస్ మీరు చూడకుండా ఉంటే ప్రతి వీడియోకి కూడా మనకి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ కాన్సెప్ట్ వీడియోస్ అన్ని మీరు ఆ డిస్క్రిప్షన్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేద్దాం వెక్టార్స్ మీద. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, సింపుల్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేద్దాం. ద గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ resultant of two forces, greatest and least అంటే maximum and minimum of two forces at a point is 10 newtons and 6 newtons. అంటే ఒక పాయింట్ దగ్గర maximum minimum forces ఎంత అంటున్నాడు, 10 and 6 అంటున్నాడు. Then if each force is increased by 3 newtons పెంచాడు, then find the resultant of new forces when acting at an angle of 90 degrees. When acting at an angle of 90 degrees. సో ఆ రిజల్టెంట్ కనుక్కోవాలి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ అర్థం చేసుకుందాం. వాట్ ఈస్ రిజల్టెంట్ ఫార్ములా వెన్ టూ వెక్టార్స్ ఆర్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ అంటే ఏం చెప్తావు? టూ ఫోర్సెస్ f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ ప్లస్ 2f1 f2 కాస్ థీటా. తెలియకపోతే ప్యారలోగ్రామ్ల వీడియో చూడాలి, పార్ట్ 4 డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడాలి. చూస్తేనే అర్థం అవుతుంది, లేదంటే లేదు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం రిజల్టెంట్ ఫార్ములా? మ్యాక్సిమం రిజల్టెంట్ ఈజ్ f1 ప్లస్ f2. వాట్ ఈస్ ద మినిమం ఫార్ములా? ఇవన్నీ మనం కాన్సెప్ట్ వీడియోస్లో డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ మినిమం ఫార్ములా? f1 మైనస్ f2. వీటిని డిరైవ్ చేసాం ఇక్కడ నుంచి. సో మ్యాక్సిమం ఎంత వచ్చింది? f1 ప్లస్ f2 వచ్చింది. మినిమం ఎంత వచ్చింది? f1 మైనస్ f2 వచ్చింది. ఏం చెప్పుకున్నాం? ఆల్వేస్ ఆర్ లైస్ బిట్వీన్ దీస్ టూ. సో దిస్ ఈజ్ మ్యాక్సిమం, దిస్ ఈజ్ మినిమం. దిస్ వాస్ గివెన్ యాజ్ 10 న్యూటన్స్ అండ్ దిస్ వాజ్ గివెన్ యాజ్ 6 న్యూటన్స్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. సో ఈ రెండు సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? వాట్ ఆర్ దోస్ ఫోర్సెస్ ఎంత అనేవి వచ్చేస్తుంది. ఫోర్సెస్ ఎంత అంటే ఈ రెండు యాడ్ చేద్దాం. 2f1 is equals to 10 plus 6, 16 newtons. That means f1 is equals to 8 newtons. We got f1. సగం ప్రాబ్లం అయిపోయింది. f2 కావాలంటే f1 తీసుకెళ్ళి ఏదో అందులో పెడదాం. సో 8 plus f2 is equal to 10. f2 is equals to 2 newtons. So we got f1 as 8, f2 as 2. 8 plus 2, 10. First equation satisfied. 8 minus 2, 6. Second equation satisfied. So f1, f2 are correct. Now what they said is, now increase each force by 3 newtons. Each force ఏం చేయాలి? 3 newtons పెంచాలి. So let's write that as f1 prime. f1 prime 8 plus 3, 11 newtons. f2 prime. f2 prime చేద్దాం. f2 prime చేస్తే 2 plus 3. 2 plus 3, 5. Am I correct? Right. 2 plus 3, 5. Correct. ఎందుకు స్టక్ అయ్యాను? Right. 2 plus 3, 5. Right. Now we need to find the resultant. రాసుకోవాలి, పాజ్ చేసి అంతకుముందు రాసుకోవాలి. We need to find the resultant of 11 and 5 when they are acting at 90 degrees. That means theta angle is 90 degrees. Right. What is the resultant formula? R is equals to, now new resultant R prime. Let's change the name. f1 prime square plus f2 prime square plus 2f1 prime f2 prime cos how much? 90 degrees. What is cos 90? 0. Right. So this term will become 0. Then what is r1 is equals to, r prime is equals to f1 square 11 square f2 square 5 square. That means 121 plus 25, how much we get? 146. Root 146 is the root 146. Does it has any root? No. 14 is 196, not 146. So r prime is equals to root 146 newtons. Pause చేసి రాసుకో. Next let's see the very important model here. ఈ మోడల్ అర్థం చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఈజీగా అర్థం అవుతుంది. చూడండి. ద రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ బార్. అంటే ఏ బార్కి బి బార్కి మధ్యలో ఉన్నాయి. ఏ బార్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బి బార్ అనుకున్నాం అనుకోండి, వీటి రిజల్టెంట్ అనేది ఏ బార్కి పర్పెండిక్యులర్గా ఉంది అంట. మీరు ప్యారలోగ్రామ్లో చదివారు. ప్యారలోగ్రామ్లో చదివినప్పుడు రిజల్టెంట్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఏమవుతుంది? దీని మధ్యలో డయాగ్నల్ అవుతుంది. వెన్ యూ డ్రా సమ్ ప్యారలోగ్రామ్, then this diagonal represents the resultant. But what they are telling is this resultant is perpendicular to the a bar. a bar కి perpendicular గా ఉండాలంట. ఇది a bar కి perpendicular గా ఉండాలంటే b bar ఏమవ్వాలి? 90 degrees perpendicular కన్నా బయటకు ఉండాలి. అంటే యాంగిల్ బిట్వీన్ a bar and b bar should be more than 90 degrees. సో ఈ డయాగ్రామ్ తప్పు. సో అందుకని చెప్పేసి ఈ డయాగ్రామ్ చెరిపేసి
కరెక్ట్ డయాగ్రామ్ రాద్దాం. కరెక్ట్ డయాగ్రామ్ ఏంటి? ఏకి బీకి యాంగిల్ ఎలా ఉండాలి? 90 degrees కన్నా ఎక్కువ ఉండాలి. సో దిస్ ఈజ్ ఏ బార్ అండ్ దిస్ ఈజ్ బి బార్. అండ్ if you make a parallelogram of these two, the diagonal is perpendicular, resultant is perpendicular to the A bar. చూసారా, ఏ కన్నా బి అనేది దూరంగా అంటే 90 degrees కన్నా ఎక్కువ ఉండాలి. అలా ఉన్నప్పుడు రిజల్టెంట్ కెన్ బి 90 degrees విత్ ద ఏ బార్. సో ఆ ఫ్యాక్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఇది ఏ అయితే మరి ఇది కూడా ఏమవుతుంది? ఏనే అవుతుంది. ఇది దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? బి. ఏ బి క్లియర్. ఇది ఏ అయితే ఇది ఏ, ఇది బి అయితే ఇది బి. పారలోగ్రామ్లో మనం చూసాం. ఇక్కడ ఇంకొక క్లూ ఇచ్చాడు చూడండి. ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బి. ఎవరి మ్యాగ్నిట్యూడ్? రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్. అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు b/2. ఆర్ అనేది ఏమైంది? b/2 అయింది. వాట్ దే ఆర్ ఆస్కింగ్, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్? అంటే ఈ మొత్తం యాంగిల్ని అడుగుతున్నాడు. లెట్ us assume ఈ బి ఇక్కడ తీసుకుంటాను. లెట్ us assume దిస్ యాంగిల్ ఇస్ θ. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఏర్పడింది కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వల్ల మనకి θ ఈజీగా వస్తుంది. ఇది θ తెలుసు మనకి, ఇది బి అని తెలుసు, ఇది b/2 అని తెలుసు. ఏం అప్లై చేయొచ్చు? అడ్జసెంట్ సైడ్ అంటే cos θ. cos θ ఈజ్ ఈక్వల్స్ టు what is adjacent side? b/2. what is hypotenuse? b. Hypotenuse b. b cancel. So 1/2. What is theta? Is 60 degrees. Is 60 degrees answer? No. 60 degrees is the angle between R and B. But they are asking angle between what? A bar and B bar. ఇది 60 degrees. Theta is equal to ఎంత వచ్చింది మనకి? 60 degrees వచ్చింది. So this 60 plus this 90. So total angle how much? 60 plus 90, 150 degrees. This is the angle. So 60 degrees is not the angle, 150 degrees. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డయాగ్రామ్ కూడా చాలా జాగ్రత్తగా డ్రా చేసుకోవాలి. Sometimes they will give theta and ask what is the resultant. Or sometimes they will give theta, they may ask what is A. Anything they can ask. If you can draw this diagram and if you form a right angle triangle here, then easily you can calculate by applying trigonometry. You can easily calculate if they want A, you can calculate. If they want R, you can calculate. If they want angle, you can calculate. Only thing is you need to draw the diagram. రాసుకోవాలి, పాజ్ చేసి రాసుకోవాలి. ప్రాబ్లం చూద్దామా. What is the next problem? The resultant of P bar and Q bar is R bar. Fine. If Q bar is doubled, R is also doubled. Q bar double చేస్తే R also doubled. When Q bar is reversed అంటే minus Q bar చేస్తే R is again doubled. Resultant మళ్ళీ ఏమైంది? Double అయింది. Then what they are asking, find P is to Q is to R. వాట్ రేషియోస్ ఎంత అని అడుగుతున్నాడు. రైట్, కంగారు పడుకుంటే ఇచ్చిన డేటా ఫస్ట్ రాద్దాం. ద రిజల్టెంట్ ఆఫ్ P bar and Q bar is R. వెంటనే ఆర్కి ఫార్ములా ఏం రాయొచ్చు? R is equals to రూట్ ఓవర్ రాయొచ్చు, లేదంటే R² is equals to సింపుల్గా ఉంటుంది కాబట్టి రూట్ ఇటు తీసుకొచ్చేసా. P² + Q² + 2PQ cos θ. ఈక్వేషన్ నెంబర్ 1. ఫైన్. సో చిన్నగా రాద్దాం, స్పేస్ కావాలి నాకు కొంచెం స్పేస్ కావాలి. R² is equals to P² + Q² + 2PQ cos θ. Equation 1. Next, if Q is doubled, R is doubled. If R is doubled, R² becomes 4 times, right? R is doubled, R² becomes 4 times. 2 square 4, right? Right. Next, P² plus this becomes 2 times కాబట్టి 4Q². ఎందుకు ఇది డ్యాన్స్ కడుతుంది? ఓకే, రైట్, ఫైన్. ప్లస్ 2P, this is also double, right? Q is doubled, so 2 2s are how much? 4PQ cos θ. Equation number 2. Okay, what is third one? Q is reversed. Q is reversed means now Q becomes minus Q. Q
Q becomes minus Q. What is the formula for A bar minus B bar? A bar plus B bar అయితే for example P bar plus Q bar అయితే P square plus Q square plus 2PQ costed. P bar minus Q bar అయితే ఎక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సో the new resultant is also double. So new resultant is also 4R square is equals to P square plus Q square, P square plus Q square, but instead of plus what we have minus, because you reversed Q. So you are doing P bar minus Q bar, not P bar plus Q bar. So you get 2PQ cos theta. Equation number 3. Right. We got 3 equations for the given 3 conditions. And వచ్చేసి ఇప్పుడు మనకి PQR రేషియో కావాలి. PQR రేషియో కావాలంటే my intelligent plan is we want to get P in terms of Q in terms of P in terms of R, Q in terms of R. That means we want to get P and Q in terms of R. P Qలో ఎందులో కావాలి, Rలో కావాలి. అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈజీగా మనకి రేషియో వచ్చేస్తుంది. సో I want to eliminate this theta. I don't want theta here. Okay. So first thing I notice is if I add 1 and 3, I can eliminate theta. So let's do that. 1 plus 3. I can eliminate this term entirely. Then what I get? R square plus 4R square. 5R square is equals to P square plus P square. 2P square plus Q square plus Q square. 2Q square. So ఒక రిలేషన్ వచ్చేసింది equation number 4. And that's why I want space. Next, I want one more equation to solve. Right? I have 2 variables P and Q. So ఇంకో ఈక్వేషన్ ఉంటే బెటర్, ఎందుకంటే సాల్వ్ చేయాలి కదా పీకి క్యూకి. సో ఇంకో ఈక్వేషన్ కావాలి, ఎందుకంటే 2 ఈక్వేషన్స్ ఉంటే 2 వేరియబుల్స్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. సో దీన్ని 2తో మల్టిప్లై చేసి దీనికి యాడ్ చేస్తే అప్పుడు కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో మై ప్లాన్ ఈస్ యాడ్ సెకండ్ ఈక్వేషన్ టు థర్డ్ బట్ మల్టిప్లై దిస్ థర్డ్ ఈక్వేషన్ విత్ 2. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 4 వచ్చేస్తుంది, ఈ రెండు మళ్ళీ క్యాన్సిల్ అయిపోతాయి. సో అది ప్లాన్. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. 2తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, 8R square ఈజ్ ఈక్వల్స్ టు 2P square plus 2Q square minus 4PQ cos theta. సో ఈ ఈక్వేషన్ని మనం ఈక్వేషన్కి యాడ్ చేస్తే అయిపోతుంది. సో 4R square plus 8R square, 4 plus 8 12R square ఈజ్ ఈక్వల్స్ టు P square plus 2P square 3P square plus 4Q square plus 2Q square 6Q square. Equation number 5. Now we have 2 equations. P square Q square లో 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి మనం ఏదో ఒక Pనో Qనో ఎలిమినేట్ చేస్తే P వాల్యూ కానీ Q వాల్యూ కానీ వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టెప్? లెట్స్ డూ దాట్. I want to eliminate Q because if I multiply with this equation, if I multiply this equation with 3, 2 3s are 6. దీన్ని 3 పెట్టి మల్టిప్లై చేసేద్దాం. 4ని 3 పెట్టి మల్టిప్లై చేసి 4ని 3 పెట్టి మల్టిప్లై చేయడం అంటే ఎలా రాయాలి? ఇలా కాదు కదా. 4th ఈక్వేషన్ని 3 పెట్టి మల్టిప్లై చేసి రాద్దాం. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 15R square is equals to 3 2s are 6P square plus 6Q square. Very good. Now we subtract. Kel kadam dukan man. 6Q square finish. Here we get minus 3P square. Here we get minus 3R square. Wow. అంటే ఏమొచ్చింది? P is equals to R. P square is equals to R square వచ్చింది. అంటే P is equals to R వచ్చింది. Very good. Now we need to find Q. So you take this and substitute here or here. You get a Q also. So ఈ చెరిపేద్దాం, పాజిటివ్స్ రాసుకోవాలి. ఇది పాజిటివ్స్ రాసేయండి. ఓకే, ఇది చెరిపేసి టక్క మనం Q కూడా కనుక్కుందాం. Q కనుక్కోవడానికి ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోవాలిగా. ఏం తీసుకుందాం? 4th ఈక్వేషన్ తీసుకుందాం. 4th ఈక్వేషన్ తీసుకుంటే 5R square is equals to 2 into ఇది కూడా R square, ఎందుకంటే P is equals to R. So 2Q square. ఇది వచ్చేస్తే 3R square is equals to 2Q square. That means Q is equals to root 3 by root over 3 by 2 into R. So Q వాల్యూ ఏమో ఇంత, P వాల్యూ ఏమో ఇంత వచ్చింది. వాడేమవుతున్నాడు, వాట్ ఈస్ P is to Q is to R అంటున్నాడు. సో అది చూద్దాం. P is to
క్యూ ఈజ్ టు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు పీ బదులు ఆర్ఏ రాసుకోవచ్చు, ఎందుకంటే పీ ఈజ్ ఈక్వల్స్ ఆర్ కాబట్టి. క్యూ ప్లేస్లో ఏమో √3/2 ఇంటూ ఆర్ రాయొచ్చు, అలాగే ఆర్ రాయొచ్చు. సో ఆర్ క్యాన్సిల్. వాట్ యూ గెట్ 1:√3/2. √3/2 బట్ అలా బైల్లో ఉంచుకోవడం నీట్గా మనం √2 పెట్టి మల్టిప్లై చేస్తాం అనుకోండి. √2 1s are √2, √2 క్యాన్సిల్, వి గెట్ √3:2. సో పీ ఈజ్ టు క్యూ ఈజ్ టు ఆర్ ఎంత? √2:√3:2. పాజిటివ్స్ రాసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇది రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ మీద. అన్ ఏరోప్లేన్ టేక్స్ ఆఫ్ ఎట్ అన్ యాంగిల్ 60 degrees విత్ ద హారిజాంటల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేంతో చేస్తున్న యాంగిల్ అనేది చాలా జాగ్రత్త చూసుకోవాలి. వెలాసిటీ ఆఫ్ ప్లేన్ ఈజ్ 200 kmph, kilometers per hour. Then they are asking us to find horizontal and vertical components. ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద హారిజాంటల్. దీనికి 60 degreesతో టేక్ ఆఫ్ చేసుకోండి. 60 degrees డైరెక్షన్లో టేక్ ఆఫ్ చేసింది. ఎంతతోటి? 200 kmph, kilometers per hour. They are asking what is the horizontal component of this 200 and what is the vertical component of the 200. చాలా జాగ్రత్త చూడాలి. ఇక్కడ మనం కాన్సెప్ట్ వీడియోలో చెప్పుకున్న టెక్నిక్ వాడాలి. ఏంటి టెక్నిక్? ద కాంపోనెంట్ టచింగ్ టీటా ఈజ్ కాస్ టీటా, కాంపోనెంట్ నాట్ టచింగ్ టీటా ఈజ్ సైన్ టీటా. దట్ మీన్స్ దిస్ వన్ ఈజ్ కాస్ టీటా, అంటే 200 cos 60 degrees, and this is not touching theta, so 200 sin 60 degrees. So what is the horizontal అంటే ఏం చెప్తావు? 200 into 1/2 and you get 100, and here 200 into sin 60. What is sin 60? √3/2. That means 100 √3. So vertical component is 100 √3 and the horizontal component is 100. Of course units kmph. రైట్. పాజ్ చేసి నోట్ చేసుకోండి. See this example, find unit vector, very important. So here you are finding unit vector of a bar plus b bar. a bar ఇచ్చాడు, b bar ఇచ్చాడు. సో యూనిట్ వెక్టర్ కనుక్కోవాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది. యూనిట్ వెక్టర్ ఫార్ములా ఏంటి? a cap is equals to యూనిట్ వెక్టర్ క్యాప్. ఓకే, యూనిట్ ఏ క్యాప్ అంటే ఏంటి? యూనిట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు వెక్టార్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఈ ఫార్ములా ఉంది మనకి యూనిట్ వెక్టర్ కనుక్కోవడం. వాట్ ఈస్ యూనిట్ వెక్టర్ ఫార్ములా? యూనిట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు యూనిట్ వెక్టర్ ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు వెక్టార్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్, ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ. సో ఆ ఫార్ములాని వాడాలి. కానీ ఇక్కడ కనుక్కోమన్నది ఏకి కాదు, ఏ ప్లస్ బీకి. సో ఏ ప్లస్ బీకి అడిగాడు కాబట్టి ఫార్ములా మార్చుకుందాం. ఫార్ములా ఎలా మార్చుకుందాం? ఏ ప్లస్ బి, ఏ బార్ ప్లస్ బి బార్ అలా రాసి చాలా బాగాలేదు. లెట్స్ డూ దిస్. ఇలా రాద్దాం. సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అని రాద్దాం. అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ఒక వెక్టార్ సి బార్ అంటాం. అప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సి క్యాప్. వాట్ ఈస్ సి క్యాప్? సి క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు సి బార్ బై మాడ్యులస్ ఆఫ్ సి. సో అట్లా పెడదాం. రైట్. నౌ లెట్స్ ఫస్ట్ ఫైండ్ వాట్ ఈస్ సి బార్. సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్. అంటే ఈ వెక్టార్ని మనం కలపాలి. జాగ్రత్తగా చూడాలి వెక్టార్స్ని ఎలా కలపాలి. అనలైటికల్ మెథడ్లో మనం చెప్పుకున్నాం. అనలైటికల్ మెథడ్లో ఏం చెప్పుకున్నాం? రెండు వెక్టార్స్ని కలపాలంటే యాడ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఐ క్యాప్ అండ్ జే క్యాప్ అండ్ కే క్యాప్. 2 + 3 5 ఐ క్యాప్. సో ఐలన్నీ కలిపేసి ఐ క్యాప్ రాయడమే. జేలన్నీ కలిపేద్దాం. -1 -2 -3 జే క్యాప్. 3 - 2 3 - 2 +1. సో +1 కే క్యాప్. సి వచ్చేసింది. ఇంక మనకేం కావాలి? మాడ్యులస్ కూడా కావాలి. వాట్ ఈస్ మాడ్యులస్ ఫార్ములా? ఇఫ్ xi క్యాప్, yj క్యాప్, zk క్యాప్ అనే ఒక వెక్టార్ ఉంటే వాట్ ఈస్ ద ఫార్ములా? √x² + y² + z². అంటే ఏం చేయాలి? √ కాంపోనెంట్ స్క్వేర్స్. వాట్ ఈస్ కాంపోనెంట్ స్క్వేర్? మీన్స్ 5² + 3² + 1². అఫ్ కోర్స్ -3 రాయాలి, బట్ స్క్వేర్ రాస్తే అదే ప్లస్ అయిపోతుంది కదా, అందుకు రాయలే. యూజువల్గా కాంపోనెంట్స్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కున్నప్పుడు ఇంక మైనస్ రాయక్కర్లేదు, ఎందుకంటే స్క్వేర్లే ఉన్నాయి కాబట్టి రాసేయచ్చు డైరెక్ట్గా. 2 5 5s are 25, 3 3s are 9, 1 it will be √35 36 ఉంటే బాగుండేది. ఓకే, సో మన దగ్గర సి బార్ ఉంది, అలాగే మాడ్యులస్ ఉంది. సో రెండు ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి యూనిట్ వెక్టర్ వచ్చేస్తుంది. సో సి క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు సి బార్ అంటే 5i క్యాప్ - 3j క్యాప్ + k క్యాప్ బై మాడ్యులస్ అంటే √35. సో వి గాట్ unit vector along what? Along a bar plus b bar, not along a bar, not along b bar. It's along c bar, C bar
విచ్ ఇస్ a bar ప్లస్ b bar. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ మనం చూస్తే పార్టికల్ ఇనీషియల్లీ అట్ పాయింట్ A మీటర్స్ సమ్ 246 మూవ్స్ ఫైనల్లీ టు ది పాయింట్ B 3 to -3. ఫైండ్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోమన్నాడు. మనకి 1 డైమెన్షన్లో అయితే డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి? ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. ఇక్కడ కూడా అంతే. 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ అయ్యి ఉండొచ్చు, 2 డైమెన్షన్ అయ్యి ఉండొచ్చు. వెంటనే మనం ఏం చేయాలి? వెక్టార్ ఫార్ములా వేసుకోవాలి. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ పొజిషన్ వెక్టార్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ వెక్టార్. ఓకే, సో ఫైనల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటమ్మా? ఫైనల్ పొజిషన్ వెక్టార్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ వెక్టార్. సో ఫార్ములా ఏంటి? S bar ఈజ్ ఈక్వల్స్ టు R2 bar మైనస్ R1 bar. సో ఫస్ట్ పొజిషన్ వెక్టార్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక పాయింట్ ఏ ఇచ్చాడు. ఆ పాయింట్ ఎంత ఇచ్చాడు? 2, 4, 6 ఇచ్చాడు. దీని పొజిషన్ వెక్టార్ ఏమవుతుంది? OA bar. OA bar అంటే ఆరిజిన్ నుంచి ఏ బార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, X, Y, Z అని ఉంది. ఇది O ఉంది, ఇదేమో A ఉంది. అప్పుడు మరి OA bar అంటే ఈ వెక్టార్ ఏమవుతుంది? దాని పొజిషన్ వెక్టార్ అంటాం. OA bar ఈజ్ ఈక్వల్స్ టు XI క్యాప్ ప్లస్ YJ క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్. దీని పొజిషన్ వెక్టర్ అంట. సో ఇప్పుడు OA బార్ని రాసుకోవాలి. OA బార్ ఎలా ఉంది? ఇప్పుడు మనకు పాయింట్ వచ్చేసింది కాబట్టి ఈజీగా రాసేయచ్చు. చెప్పండి OA బార్ ఏముంది? OA బార్ ఈజ్ ఈక్వల్స్ టు రాసుకోవాలి. ఎట్లా అవుతుంది? 2I క్యాప్ ప్లస్ 4J క్యాప్ ప్లస్ 6K క్యాప్. మరి OB బార్ ఏమవుతుంది చెప్పండి? B ఇచ్చాడు కదా, B ఎంత ఇచ్చాడు చూడండి? 3, 2, -3. 3I క్యాప్ ప్లస్ 2J క్యాప్. బోర్డు ఎందుకు డ్యాన్స్ కడుతుంది? 3 - 3K క్యాప్. నౌ దే ఆర్ ఆస్కింగ్ పొజిషన్ వెక్టర్. దిస్ ఈజ్ R1 బార్ ఇనిషియల్ వెక్టార్ అండ్ దిస్ ఈజ్ R2 బార్ ఫైనల్ వెక్టార్. దీనిలోంచి దీన్ని తీసేస్తే మనకి డిస్ప్లేస్మెంట్ వెక్టర్ వచ్చేస్తుంది. తీసేద్దాం. S బార్ ఈజ్ ఈక్వల్స్ టు దీనిలోంచి దీన్ని తీసేయాలి, దానిలోంచి దీన్ని కాదు, జాగ్రత్త చూసుకోండి. 3 - 2 1 1 కాబట్టి సింపుల్గా నేను ఏం రాస్తా? I క్యాప్. ఇందులో నుంచి తీసి అంటే 2 -4 2 -4 2 -4 అంటే -2J క్యాప్. -3 -6 -3 -6 OB బార్ R2 బార్లోంచి R1 బార్ తీసేస్తాం, ఇందులోంచి తీసేస్తాం కాబట్టి -3 -6 అంటే ఎంత? -3 -6 అంటే -9K క్యాప్. సో దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టార్. జాగ్రత్త చూసుకోవాలి. సో డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటే ఏంటి? R2 బార్ మైనస్ R1 బార్. అయితే ఇక్కడ క్లియర్గా ఉంటుందంటే ఇక్కడ రాసుకోండి. ఏంటి? S బార్ ఈజ్ ఈక్వల్స్ టు OB బార్ మైనస్ OA బార్. జాగ్రత్త రాసుకోవాలి. పాజ్ చేసి రాయాలి. పాజ్ చేసి రాసేసుకోండి. లామిస్ థియరం గురించి ఒకసారి మాట్లాడదాం. లామిస్ థియరం గురించి మాట్లాడిన తర్వాత ఒక ప్రాబ్లం చేద్దాం దాని మీద. వాట్ ఈజ్ లామిస్ థియరం? లామిస్ థియరం అంటే ఏం లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ ఉంది, లేకపోతే ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ దగ్గర 3 వెక్టార్స్ యాక్ట్ చేస్తున్నాయి, 3 ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి. F1 బార్, F2 బార్, F3 బార్. ఇలా 2 వెక్టార్స్ యాక్ట్ చేస్తాయి. 3 వెక్టార్స్ యాక్ట్ చేస్తాయి. అండ్ ద పాయింట్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. పాయింట్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. పాయింట్ ఎలా ఉంది? ఈక్విలిబ్రియంలో ఉంది. పాయింట్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే అర్థం ఏంటి? Sum of all the forces F1 bar plus F2 bar plus F3 bar, all the forces will be equal to 0. నెట్ ఫోర్స్ 0 అయితే అప్పుడు అది ఈక్విలిబ్రియంలో, ఆ పాయింట్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. అలా ఉంటే కనుక లామిస్ ఏం చెప్పాడంటే, లామిస్ థియరం ఏం చెప్తుందంటే F1 ది ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ ద ఆపోజిట్ ఫోర్సెస్. సో ద ఫోర్స్ is proportional to the sine of the angle between other two forces. ఏమంటున్నాడు? ఈ ఫోర్స్ అనేది ఈ రెండిటి మధ్యలో ఉన్న యాంగిల్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అదే మరి ఈ ఫోర్సు ఈ రెండిటి మధ్యలో ఉన్న యాంగిల్కి ప్రపోర్షనల్ ఉంటుంది. ఈ ఫోర్సు ఈ రెండిటి మధ్యలో ఉన్న యాంగిల్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఏదైతే ఫోర్స్ ఉందో అది కాకుండా మిగిలిన 2 ఉంటాయి కదా, వాటి మధ్యలో యాంగిల్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్తున్నాడు. సో వెరీ ఇంపార్టెంట్. సో అంటే ఫైనల్గా మనం ఏం రాయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ F1 ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఆల్ఫా. F1కి ఆపోజిట్ అంటే ఏంటి? యాంగిల్ బిట్వీన్ F2 అండ్ F3.
F2కి ఆపోజిట్లో ఉన్న యాంగిల్ అంటే F1కి F3కి ఉన్న యాంగిల్ బీటా అనుకుందాం. F3కి ఆపోజిట్ ఉన్న యాంగిల్ అంటే F2కి F1కి ఉన్న యాంగిల్ గామా అనుకుందాం. ఆల్ఫా బీటా గామా. నో ఆ ప్రిన్సిపల్ని వాడి మనం ఏం చెప్పచ్చు అంటే ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు సైన్ థీటా అంటే ఎఫ్ బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ రాయొచ్చుగా. ఎఫ్ బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని రాయొచ్చు. ఇప్పుడు మరి దాన్ని యూజ్ చేసి మనం ఎలా చేయొచ్చు చూడండి. F1 బై సైన్ యాంగిల్ బిట్వీన్ అదర్ టూ అంటే F2 F3 ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఏమనుకున్నాం ఆల్ఫా అనుకోండి. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు F2 బై సైన్ బీటా, అలాగే F3 బై సైన్ గామా అన్నీ కూడా ఏమవుతాయి సేమ్ అవుతాయి. అంతేకాకుండా ఇవన్నీ ఒక కాన్స్టెంట్కి ఈక్వల్ అవుతాయి. దిస్ ఈజ్ లామిస్ థియరం. F1 బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు F2 బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు F3 బై సైన్ గామా. సో ఈ ఈక్వేషన్ పక్కన కాన్స్టెంట్ కూడా తీసేయచ్చు, ఏం కాదు. దీన్ని మనం లామిస్ థియరం అంటాం. F1 బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు F2 బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు F3 బై సైన్ గామా. ఆల్ఫా ఏంటి F1కి ఆపోజిట్ యాంగిల్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే F1కి యాంగిల్ కింద ఏదైతే యాంగిల్ రాయాలో అది ఎలా ఉండాలి F2కి F3కి మధ్యలో ఉండాలి. అలాగే F2కి ఏదైతే యాంగిల్ రాయాలో అది F1కి F3కి మధ్యలో ఉండాలి. అదర్ టూ ఫోర్సెస్కి మధ్యలో ఉన్న యాంగిల్కి ఫోర్స్ ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్పాలి. సో ఇది నోట్ చేసుకోండి. మనం దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. లామిస్ థియరం మీద ఒక ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఇది అర్థం చేసుకుంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. ఏమంటున్నాడంటే బాబ్ ఆఫ్ వెయిట్ 3 newtons ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అండర్ ది యాక్షన్ ఆఫ్ 2 strings. సో ఈ 2 strings యాక్ట్ చేయడం ద్వారా ఈ బాబ్ అనేది ఎలా ఉంది రెస్ట్లో ఉంది. ఫైండ్ ద టెన్షన్ ఫోర్స్ ఇన్ ద స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2. మరి ఈ బాబ్ దీని ఈ స్ట్రింగ్స్ని కిందకి లాగుతుంది కాబట్టి ఆ స్ట్రింగ్స్లో ఏం డెవలప్ అవుతుంది టెన్షన్ డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్ట్రింగ్లో T1 ఉంది అనుకుంటాను, సెకండ్ స్ట్రింగ్లో T2 ఉంది అనుకుంటాను. దిస్ ఈజ్ అవర్ ఈక్విలిబ్రియం పాయింట్ దట్ ఈస్ నాట్ మూవింగ్ ఎనీవేర్. టెన్షన్ ఎప్పుడు కూడా సార్ యారోస్ కిందకి లేకపోతే ఇది ఇటువైపుకి రాసుకోవచ్చు కదా అనొచ్చు. విషయం ఏంటంటే ఎప్పుడు కూడా టెన్షన్ అనేది మనకి పుల్లింగ్ ఫోర్స్. టెన్షన్ ఈజ్ నాట్ ఏ పుషింగ్ ఫోర్స్. ఇప్పుడు ఒక తాడు కట్టి దేనన్నా నువ్వు పుల్ చేయగలుగుతావు, కానీ తాడు కట్టి దేన్ని పుష్ చేయలేవు. యూ కెన్ పుల్ ఏ బాడీ బై స్ట్రింగ్ విత్ ఎ స్ట్రింగ్, యూ కెనాట్ పుష్ ఏ బాడీ విత్ ఎ స్ట్రింగ్. అర్థమవుతుందా? సో ఇప్పుడు కూడా పుల్ చేయాలి. సో టెన్షన్ ఫోర్సెస్ ఎప్పుడు పుల్లింగే ఉంటాయి, అంటే లాగుతూ ఉంటాయి, పుల్లింగ్ చేస్తూ ఉంటాయి. సో ఈ పాయింట్ మీద మనం చూస్తున్నాం కాబట్టి ఈ పాయింట్ని ఎప్పుడు ఇలా లాగుతూ ఉండాలి, బయటికి పుల్ చేస్తూ ఉండాలి. అందుకే యారోస్ ఆ విధంగా వచ్చింది. అలాగే మరి దీని వెయిట్ ఎలా యాక్ట్ చేస్తుంది? బాబ్ వెయిట్ కిందకి యాక్ట్ చేస్తుంది. ఎంత బాబ్ వెయిట్ అని ఇచ్చాడు? 3 Newton ఇచ్చేసాడు. ఒక ఫోర్స్ ఇచ్చాడు, మిగిలిన 2 ఫోర్సెస్ అడుగుతున్నాడు. వాటి మధ్యలో యాంగిల్స్ తెలిస్తే వీ కెన్ అప్లై లామిస్ థియరం. ఒక యాంగిల్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? 30 ఇచ్చాడు. మరి దాని నుంచి ఏం చెప్పచ్చు? ఈ 30 ఇచ్చాడు కదా, ఇక్కడ వై యాక్సిస్ ఏమైనా ఒక వెర్టికల్ లైన్ గీసామనుకోండి, ఇది 30 అయితే ఇది కూడా ఏమవుతుంది 30 అవుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్యారల్ లైన్స్ ఉన్నాయి, ఇలా ఉంది. ఈ యాంగిల్ టీటా అయితే ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది టీటానే అవుతుంది. సో అది 30 అయితే అది కూడా 30, బాగానే ఉంది. కానీ ఆ 30తో మనకు ప్రయోజనం లేదు. మనకేం కావాలి? మొత్తం యాంగిల్ కావాలి. T1 T2కి మధ్యలో ఉన్న మొత్తం యాంగిల్ కావాలి. ఈ 2 పెర్పెండిక్యులర్ లైన్స్ కదా, ఇదేమో హారిజాంటల్ లైన్, ఇదేమో వెర్టికల్ లైన్. అంటే 90 + 30 120. సో వాట్ ఈస్ దిస్ యాంగిల్? 120 degrees. యాంగిల్స్ పెట్టేసినామంటే లామిస్ థియరం ఈజీగా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేద్దాం. మనకి T1కి ఈ యాంగిల్ మొత్తం కావాలి, ఆ యాంగిల్ మొత్తం కావాలి. ఆల్రెడీ ఈ యాంగిల్ ఎంత 90 degrees. ఈ హారిజాంటల్కి ఈ బ్లూ లైన్కి హారిజాంటల్కి 3 Newtonsకి ఉన్న యాంగిల్ ఎంత 90 degrees. ఇది 30 అయితే ఇది 60 కదా, 90 + 60 ఎంతమ్మా 150 degrees. జాగ్రత్త చూసుకోవాలి, యాంగిల్స్ రాయగలిగామంటే అయిపోయాయి. ఇదెంతది? దానికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు, 90 degrees, 2 పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో యాంగిల్ బిట్వీన్, జాగ్రత్త చూసుకోండి, యాంగిల్ బిట్వీన్ T2 and 3 Newtons ఈజ్ 90 degrees. క్లియర్? తర్వాత T1 and 3 Newtons, T1కి 3కి ఎంత 150. మరి అలాగే T1 and T2 120. అన్నిట్లో యాంగిల్ మధ్యలో యాంగిల్స్ రాసేసాం. సో ఇప్పుడు లామిస్ థియరం అప్లై. వాట్ ఈస్ లామిస్ థియరం? ఫోర్స్ బై సైన్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్. ఆపోజిట్ యాంగిల్ T1కి కింద ఏం రాయాలి? T2కి T3కి మధ్యలో. T2కి T3 అంటే ఇది
అంటే ఎంత 90 degrees ఈజ్ ఈక్వల్స్ నెక్స్ట్ T2 బై T1కి T3కి మధ్యలో యాంగిల్ 150 అంటే సైన్ 150. తర్వాత 3 బై థర్డ్ ఫోర్స్ 3నే కదా 3 బై T1కి T2కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత సైన్ 120 degrees. T1 బై వాట్ ఈజ్ సైన్ 90 1 సో ఏం రాయక్కర్లే. T2 బై 150 సైన్ 150 అంటే మనం ఏం రాయొచ్చు సైన్ 150 అంటే ఇక్కడ చేస్తాం సైన్ 150 అంటే వీ కెన్ రైట్ 90 + 60 సైన్ 150 ఏం చేయొచ్చు 90 + 60 అదే ఉంటుంది కాస్ 60. వాట్ ఈస్ కాస్ 60 దిస్ ఈస్ కాస్ 60. వాట్ ఈస్ కాస్ 60 1/2. సో సింపుల్ ఈ సైన్ 150 ఎంత 1/2. ట్రిగ్నోమెట్రీ చూసుకోవాలి జాగ్రత్త ట్రిగ్నోమెట్రీ చూసుకుని చేయాలి. నెక్స్ట్ సైన్ 120 అన్నాడు సైన్ 120 అంటే 90 + 30 90 + 30 అంటే కాస్ 30. వాట్ ఈస్ కాస్ 30 √3/2. సో √3/2. So now we want T1. What is T1? Is equals to this much. What is T2? Is equals to this much. Right? So T1 is equals to 3. It is equals to so ఇక్కడ రాసి చూడండి 2 పైకి వెళ్తే ఉంది 6/√3. 6/√3 అంటే 3 × 2/√3 అని రాయొచ్చు. లేదంటే ఆ 2ని పైకి తీసుకొచ్చి అలాగే ఉంచవచ్చు. మళ్ళీ దాన్ని రాస్తున్నా 2 పైకి తీసుకొచ్చాం అనుకో 3 × 2/√3. √3 3లో ఎన్నిసార్లు పోద్ది √3 టైమ్స్ పోద్ది అంటే మనకి ఏమొచ్చింది 2√3 న్యూటన్స్. T1 వచ్చేసింది. T2 అయితే ఇది ఈక్వల్ చేస్తే 1/2 క్యాన్సిల్ అయిపోద్ది. √3 3లో √3 టైమ్స్. సో వాట్ ఈస్ T2 వాల్యూ √3 న్యూటన్స్. ఓకేనా చాలా చూడాలి 1/2 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి √3 3లో √3 టైమ్స్ అవుతుంది. కాబట్టి T2 ఎంత వచ్చింది √3 వచ్చింది. రైట్ జాగ్రత్త చూసుకుని చేసుకోవాలి. వాచ్ చేసి చేయండి.